కొడుతున్నాడు కొట్టిండు. డబ్బులే లేవే అమ్మ, డబ్బులే లేవే నా దగ్గర. మాకు దగ్గర డబ్బులే లేవే. ఎట్లా చేస్తున్నాడు, అయ్యో అమ్ముతున్నట్టున్నాడు. ఇక్కడ ఎడ్లు అమ్ముతారు. ఇక పొలం దున్ననీకి. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో నా లాస్ట్ వ్లాగ్లో మీరు చూసారు, నేను బీదర్కి వచ్చాను. సో ఇప్పుడు కూడా బీదర్లోనే ఉన్నాను. టైం వచ్చేసి 12 అవుతుంది. ఇప్పుడే నరసింహస్వామి దర్శనం చేసుకొని జర చాయ్ తాగి ఇప్పుడు మేము పోతున్నాం. మైలార్ అని ఒక విలేజ్ ఉంది, అక్కడికి పోతున్నాం. ఆడ కూడా చాలా పెద్ద జాతర నడుస్తుంది. అండ్ అలానే మీకు బయల్ బజార్ చూపిస్తా. మా యాదవ్ సాబ్కి పోతులు, దున్నపోతులు, ఆవులు, బర్రెలు అంటే ప్రాణం కదా. సో అక్కడ బయల్ బజార్లో చాలా ఉంటాయన్నమాట. సో అవి అన్నీ మీకు చూపిస్తాను. అండ్ అక్కడ జాతర కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అది కూడా మీకు అందరికీ చూపిస్తాను. ఒకవేళ మీరు విజిట్ చేశారంటే కింద కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? సో మన లేట్ ఎందుకు, మనం డైరెక్ట్లీ అక్కడికి వెళ్ళిపోదాం. చలో. ఒక గుడి కూడా ఉంది, చాలా ఫేమస్, మల్లన్న స్వామిది. బండి పార్క్ చేయి ఇటు లెఫ్ట్ సైడ్ లో ఆడ. ఒకసారి మీ అందరికి క్రౌడ్ చూపిస్తా, మీరు ఒకసారి క్రౌడ్ చూడండి. లక్షల జనం వచ్చింది. ఇక్కడ కూడా బీదర్లో మల్లన్న స్వామి గుడి ఉంది, అక్కడనే. టాటూ వేస్తున్నారు. అదే గుడి మల్లన్న స్వామిది. పబ్లిక్ చూడండి ఎట్లున్నది. అనిల్ జాగ్రత్త. कृपया करके बाहर से आए हुए लेडीज अपना सोना नप्पे चिಕ್ಕ ಮಕ್ಕಳನ್ನು ತನ್ನ ಬಳಿಕೆ ತನ್ನ ಕೈಲಾರು ಹೋಗುತ್ತು. కొడుతున్నాడు చూడండి. నీళ్ళే అనిల్ కొడుతున్నాడు. కొట్టిండు. గట్టిగా పడ్డదిరా పోయి. కొట్టుకుంటావు అనిల్, చాలా గట్టిగా కొడుతున్నాడు మనోడు. కొట్టుకుంటావు అనిల్. అందరు పసుపు ఎట్లేస్తారు చూడండి. తన ప్రదర్శనವನ್ನು మొదలెడతారు. బయటనే విశేషವಾಗಿ ತೋರಿಸುತ್ತಾರೆ. మల్లన్న స్వామికి జై.
సో మనమైతే దర్శనం చేసుకున్నాము, బయటకెళ్ళి చేసుకున్నాము. లోపల రష్ చాలా ఉంది. లక్షల జనము. ఇప్పుడు దర్శనం పోతే సాయంత్రం నైట్ అయిపోతుంది, మళ్ళా హైదరాబాద్కి కూడా రీచ్ కాలేం. జై మల్లన్న స్వామి. కొమరవెల్లి మల్లన్న స్వామి ఎట్లనో ఈ బీదర్ల మల్లన్న స్వామి ఇది. నక్కో బేట అనిల్ జాగ్రత్త. లేదు లేదు ధర్మం వద్దు. డబ్బులే లేవే అమ్మ, డబ్బులే లేవే నా దగ్గర. మాకు దగ్గర డబ్బులే లేవే. అని రారే. ఓహో, నా షర్టు చూడండి మొత్తం ఎల్లో ఎల్లో అయిపోయింది. బండారాలో పసుపు ఎగిరేస్తారు ఇక్కడ ఎక్కువ, లోపలైతే ఇంకా డబుల్ ఉంటుంది. షర్ట్ అంతా ఎల్లో అయిపోతుంది, అంతా ఎగిరేస్తారు పసుపు. ఇప్పుడు మనము బైల్ బజార్కి పోదాం. ఇక్కడ చాలా పెద్ద బైల్ బజార్ అనే ఉంటుంది, అది చూపిస్తాం మీ అందరికీ. ఇది కుండం, ఇది దీంట్లో అందరు స్నానం చేస్తారు. ఇగో ఇది ఉంది చూడు, ఇగో ఇది కుండం. ఇది పాతది అన్నమాట, సో ఇది కొత్తది. అందరు స్నానం చేసుకొని పోతుర్రు. జాతకాలు చెప్పేటోళ్ళు. పెట్టు బండి ఈడ. సో ఈ బండ్లు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అవి లోపల ఉన్నాయి అన్నీ. ఇవన్నీ ఏంటంటే ఆవులు బర్రెలు ఇవన్నీ తీసుకోనికి వచ్చినాయి అన్నమాట. లోపల చాలా పెద్ద మార్కెట్, దాన్ని బైల్ బజార్ అంటారు. సో ఇప్పుడు మనం పోదాము, మీ అందరికి నేను చూపిస్తా. చిన్నప్పుడు మా మామ వాళ్ళు మా తాత వాళ్ళతో నేను చాలా వస్తుండే ఇక్కడ. అండ్ ఎన్నో రోజుల తర్వాత మళ్ళా ఇగో మా అనిల్తో వస్తున్నాయి ఇక్కడ. అప్పుడు చిన్నప్పుడు ఊర్లలో ఉంటుండే మా తాత వాళ్ళు బర్రెలు ఆవులు దున్నపోతులు ఇవన్నీ కొనుక్కోనికి అమ్మనికి వస్తుండే ఇక్కడ. ఇవాళ నేను వచ్చిన మళ్ళా, మన యాదవ్ సాబ్ ఉన్నాడు కదా, మీ అందరు కొనుక్కున్నట్టున్నారు. ఇగో ఇక్కడ కొనుక్కొని పోతున్నారు. ఇగో ఇట్లా బాక్సెస్లో ఉంటాయి అన్నమాట. ఇగో ఇట్లా అమ్ముతారు. మంచి క్వాలిటీ అయిన బర్రెలు. ఇగో ఎంత పెద్ద బర్రె ఉంది చూడు. ఓయ్ ఇటు చూడు, మా అనిల్ యాదవ్ ఉన్నాడు చూడు, మీ యాదవ్ సోదరుడు. అగో ఆడున్నాడు చూడు, ఇట్రా. అమ్మ కొడుతున్నది చూడండి ఎట్లా అమ్ముకుంటారు. మన వాళ్ళకి బర్రెలు గీరెలు కావాలంటే ఇడికి వచ్చి తీసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి మ్యాక్సిమం వస్తారు మన యాదవ్ సోదరులు అందరూ, ఇక్కడికి వచ్చే కొనుక్కుంటారు. ఎడ్లు అమ్ముతారు ఇక పొలం దున్ననీకి. लक्ष 1,05,000 అంట. హైదరాబాద్ నుంచి ఎవరైనా వస్తే చూసుకోవచ్చు. నామే కూర్చో, నామే
नाम है नाम नहीं नाम नहीं रखे। कहाँ से कौन सा गाँव है? ये हमारा लोकल है इधर। बीदर के लोकल है? हाँ बीदर का ही। बीदर దే లోకల్ అంట చూసుకోవచ్చు. చూడండి ఎట్లా చేస్తున్నాడు, అయ్యో అమ్ముతున్నట్టున్నాడు. మూడు అయినవే, మొన్ననే పుట్టినట్టు ఉంది చిన్న బేబీ సేల్కి. అవ ఆడ కూడా ఒకటి ఉంది చూడ, కింద కూర్చొని ఉన్నది. యాదవ్ సాబ్ తీసుకో, మంచిగా ఉన్నాయి అబ్బా. అవ ఆడ కింద కూర్చొని ఉంది, మంచిగా ఉంది క్యూట్గా. లేట్ అయిపోయినాం మనము, పొద్దున నరసింహస్వామి గుడికి పోయినాం కదా, సో అందుకని ఇక్కడ లేట్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు టైం 2 అవుతుంది. సో పొద్దున తొందర వస్తారు, ఇక్కడ కూడా 6 o'clock స్టార్ట్ అయిపోతుంది. దన అందరు వెళ్ళిపోతారు. మాకు రానికి లేట్ అయిపోయింది. ఇంకా ఉన్న బర్రెలు ఆవులు మిగిలిపోయినాయి, అన్నీ ఉన్నాయి. ఆవులు బర్రెలు కావాల్సిన తాడులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ముక్కుతాడు విక్కుతాడు, ఇగో గజ్జలు, మీకు ఏం కావాలి అన్నీ దొరుకుతాయి. ఇంకా సామాన్తో సహా దొరుకుతుంది. బర్రె కొన్నట్టున్నారు. అనిల్ కొంటున్నావా బర్రె? మా దగ్గర కూడా ఉన్నారా. చలో ఇంకా బయలుదేరదాము, మళ్ళీ ఎప్పుడైనా వద్దాము. ఎందుకంటే ఇప్పుడైతే అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నాకు చాలా ఆకలి అవుతుంది, పోయి లంచ్ చేద్దాము. ఓకేనా అంటున్నారు. తాత ఇట్లా నొక్కుతున్నారు చూడు. ఈ బర్రె ఎంత బాగుంది చూడు. అనిల్ యాదవ్ చూడు, తీసుకోవద్దు. చలో పోదాం, నడు. అయిపోయి దర్శనం చేసుకున్నాము, బయలు బజార్ కూడా చూసేసుకున్నాము. కానీ ఇక్కడ తొందర రావాల్సి ఉండే. తొందర వస్తే మంచి మంచి గుర్రాలు, పెద్ద పెద్ద బర్రెలు అన్నీ చాలా ఉంటుండే. కానీ ఓకే, లేట్ అయిపోయింది, ఏం చేస్తాం. ఇవాళ సండే కాబట్టి ఫుల్ జాతర. మళ్ళీ ఇడ కూడా తీసుకోవచ్చు చూడు. జాగ్రత్త అనిల్, జాగ్రత్త. ఒక మంచి రెస్టారెంట్కి తీసుకోవా. ఇప్పుడు జైరాబాద్ హైవే మీద ఇగో ఇక్కడ వచ్చినాం ప్రిన్స్ ఫ్యామిలీ దాబాకి తినడానికి. ఆకలి ఫుల్ అవుతుంది, దంచేస్తుంది. చేయి కడుక్కో. ఇప్పుడే ఆర్డర్ చేశా. నేనైతే బిర్యానీ, మనోడు వెజ్. సో ఇప్పుడే తినేసాం. తినేసిన తర్వాత కొంచెం చాయ్ తాగుతున్నాం. వాడు పోయిండు, బాత్రూమ్ పోయిండు మనోడు. ఇంటికైతే వచ్చేసాం. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను గైస్. పొద్దున పోయాను, ఇగో ఇప్పుడు వచ్చా ఇంటికి. సో థ్యాంక్ యూ సో మచ్. మన వ్లాగ్ ఎలా అనిపించింది మీరు కింద కామెంట్ చేసి చెప్పొచ్చు. మీరు కూడా అక్కడ విజిట్ అయ్యారా లేరా నాకు చెప్పండి. అండ్ ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనం మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుసుకుందాం. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.